హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. అది కూడా పిల్లలకి సంబంధించిన విషయాలు. ఫస్ట్ వచ్చి చిన్నపిల్లల్లో సైట్ అండి. రెండోది విటమిన్ డి డెఫిషియన్సీ గురించి. ఫస్ట్ మేము విటమిన్ డి డెఫిషియన్సీ అనే దాని గురించి ఎలా తెలుసుకున్నామంటే, కరోనాకి ముందు మామూలుగా గ్రౌండ్‌కి తీసుకెళ్ళినప్పుడు మా పెద్ద బాబు ఎక్కువ దూరం కూడా పరిగెత్తలేకపోయేవాడండి. అంటే ఆయాసపడుతూ ఉండేవాడు. మళ్ళీ అంటే కొంచెం దూరం నడిచినా కూడా కాళ్ళు నొప్పులు అంటూ ఉండేవాడండి. ఇదేంది ఇంత చిన్న వయసులో ఇలా అంటూ ఉన్నాడని మా వారికి డౌట్ వచ్చింది. నేనైతే పెద్దగా పట్టించుకోలేదు కానీ, మా వారు మాత్రం ఏదో సమస్య ఉంది అని అంటూ ఉండేవాళ్ళండి. సరే ఇలా కాదని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత సార్ కొన్ని టెస్టులు రాశారు. ఆ టెస్ట్‌లో హెచ్‌బీ టెస్ట్ ఒకటి రాశారండి. దాని తర్వాత చెస్ట్ ఎక్స్‌రే రాశారు. హార్ట్‌కి సంబంధించి స్కాన్స్ కూడా కొన్ని రాశారండి. ఇవన్నీ రాసిన తర్వాత మొత్తం అన్నీ తీసుకొనొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత సార్ చెక్ చేశారు. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. మరి ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది అని సార్‌కి డౌటొచ్చి విటమిన్ డి టెస్ట్ చేయమన్నారండి. విటమిన్ డి టెస్ట్ అండ్ కాల్షియం టెస్ట్ ఇవి 2 కూడా చేశారు. చేసిన తర్వాత విటమిన్ డి అనేది చాలా చాలా తక్కువగా ఉండిందండి మా బాబులో. విటమిన్ డి తక్కువ ఉండే వాళ్ళల్లో కాల్షియం కూడా తక్కువగా ఉంటుంది. కాల్షియం తక్కువగా ఉండే వాళ్ళలో విటమిన్ డి తక్కువగా ఉంటుంది అని చెప్పి సార్ చెప్పారండి. ఆ తర్వాత మా బాబుకి ఒక మెడిసిన్ రాశారు. విటమిన్ డికి సంబంధించిన మెడిసిన్ ఒకటి రాశారు. కాల్షియం సిరప్ రాశారు. అవి మేము ఒక 3 మంత్స్ అలా వాడామండి. ఆ తర్వాత సార్ ఏం చెప్పారంటే, ఎక్కువగా ఎండలో ఆడించాలి, బయట ఎండలో తిరగాలి, బాగా ఆడుకోవాలి అని ఇవన్నీ చెప్పారండి. సో అక్కడి నుంచి పిల్లల్ని ఎక్కువ గ్రౌండ్‌కి పంపడం స్టార్ట్ చేశాము. ఫస్ట్‌లో అయితే నేను పిల్లల్ని గ్రౌండ్‌కి పంపాలంటే చాలా భయపడేదాన్నండి. ఇప్పుడుండే సిట్యుయేషన్‌లో పిల్లల్ని ఒంటరిగా పంపాలంటే మనమందరం చూస్తూనే ఉన్నాం గదా! బయట జరిగే సంఘటనలన్నీ. అలా భయపడేదాన్ని. కానీ మా వారు మెల్లగా నాకు ధైర్యం చెప్తూ వచ్చేవాళ్ళు. పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారో. ఆ తర్వాత మళ్ళీ మేము విటమిన్ డి టెస్ట్ చేయించామండి. కొద్ది రోజుల తర్వాత కొంచెం ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ విటమిన్ డి సిరప్ మళ్ళీ కొద్ది రోజులు వాడమన్నారు. అట్లా మేము విటమిన్ డి సిరప్ వాడుతూ మళ్ళీ బాబుని ఎక్కువగా ఎండలో ఆడిస్తూ, మార్నింగ్ లేవగానే ఎండలో కూర్చోబెడుతూ ఇట్లా కొంచెం కొంచెం పికప్ చేసుకుంటూ వచ్చామండి. తర్వాత అయితే ఎక్కువగా పరిగెత్తినప్పుడు, నడిచినప్పుడు ఆయాసంగా ఉంది. ఇట్లాంటివన్నీ తగ్గాయండి. ఇప్పుడు పిల్లలంతా కూడా స్కూల్ వదలంగానే ట్యూషన్స్ అని అట్లా ఇట్లా వెళ్ళిపోయి అసలు ఆడుకోవడమే లేదండి. ఇంటికి రావడం, మళ్ళీ ట్యూషన్‌కెళ్ళడం, మళ్ళీ ఇంటికి రావడం, హోంవర్క్ రాయడం, పడుకోవడం ఇదేనండి. మా ఇంట్లో అయితే మా వారు దీనికి పూర్తిగా వ్యతిరేకమండి. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ గ్రౌండ్‌కి వెళ్ళి ఆడుకోమంటారు. లైటింగ్ ఫెయిల్ అయిపోయే లోపల గ్రౌండ్‌కి వెళ్ళి ఆడుకొనొచ్చేసి తర్వాత హోంవర్క్ రాసుకోమంటారండి. అట్లా పిల్లల్ని ఎక్కువ గ్రౌండ్‌కి పంపడం అలవాటు చేశాము. ఇది తిరుపతి దగ్గర ఉన్న శ్రీనివాస మంగాపురం టెంపుల్ అండి. కార్తీక మాసం ఎండింగ్ డే రోజు తీసిన వీడియో అండి ఇది. కార్తీక మాసంలో నేను ఒకసారి కూడా వైష్ణవాలయంలో దీపం పెట్టలేదు. శివాలయంలో అయితే పెట్టాను. సరే లాస్ట్ రోజైనా పెట్టాలి అని వచ్చామండి. ఈవినింగ్ 7:00. సో కార్తీక మాసం అంటే ఎంత మంచుంటుందో అందరికీ తెలిసిందే. అంత చలిలో కూడా వాళ్ళు అక్కడ కోనేరులో మునిగి ఆడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా చలికాలంలో నీళ్ళల్లో మునగొద్దు, జలుబు చేస్తుంది ఇవన్నీ చెప్తూ ఉంటారండి. నేను కూడా చెప్తూనే ఉంటాను. కానీ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వాలి అంటే కొన్ని కొన్ని మనం ఎక్కువ ఓవర్ కేర్ తీసుకోకూడదండి. నేను కూడా అలా ఓవర్ కేర్ తీసుకునేదాన్ని. కానీ మా వారు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. వాళ్ళు పడిపోతారని ఆడుకోకుండా బయటికి పంపించకుండా ఉంటే ఎలాగా? ఆడుకోవడానికి పంపించాలి. కాకపోతే జాగ్రత్తగా ఆడుకోమని చెప్పాలి. ఒక్కొక్కసారి దెబ్బలు తగులుతూ ఉంటాయి. తగులుతూ ఉన్నప్పుడే కదా తెలుస్తుంది. మళ్ళీ ఇంకా అటువైపుకి వెళ్ళకూడదు, అలా చేయకూడదు అని నాకు చెప్తూ ఉండేవాళ్ళు. మీ పిల్లల్ని గమనిస్తూ ఉండండి. ఒకవేళ వాళ్ళు తొందరగా అలసిపోతూ ఉన్నా, కొంచెం దూరం పరిగెత్తినా ఆయాసంగా ఉంటున్నా, కాళ్ళు నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటే ఊరికే తీసేయొద్దండి. విటమిన్ డి టెస్ట్ చేయించండి. దాంతోపాటు కాల్షియం టెస్ట్ కూడా చేయించండి. ఒకవేళ ప్రాబ్లమ్ లేకుండా ఉంటే మంచిదే. ప్రాబ్లమ్ ఉంటే మాత్రం తప్పకుండా తగిన కేర్ తీసుకోండి. ఇకపోతే రెండోది సైట్ అండి. ఇప్పుడు ఉండే పిల్లలంతా కూడా ఆల్మోస్ట్ ఫోన్‌కి బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మనం ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ పిల్లలకి ఐ చెకప్ చేయించాలండి. ఇప్పుడుండే పిల్లల్లో చాలామందికి ఆల్రెడీ స్పెట్స్ కూడా వాడుతూ ఉన్నారు. కాబట్టి కంపల్సరీ మనము సంవత్సరానికి ఒకసారి మనం మన పిల్లలకి లేదు అనుకోకుండా ఒకసారి ఐ చెకప్ చేస్తే చాలా మంచిది.
ఒకవేళ సైట్ ఉన్నా కూడా డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే స్పెట్స్ వాడుకుంటూ ఎండకి ఎక్స్పోజ్ చేయమంటారండి. ఎండలో ఆడించండి ఎక్కువగా అని చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాలు ఇవేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.